హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విశారద ఉత్తరార్ధ పేపర్ 1 పద్యభాగ్లో నుంచి సెకండ్ లెసన్ రామ్ నరేష్ త్రిపాఠి రాసిన స్వదేశ్ ప్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 7లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ कवि परिचय. कवि परिचय और कविता का सारांश लिखिए. राम नरेश त्रिपाठी का जन्म 1881 में कोयनीपुर जिला जौनपुर उत्तर प्रदेश में हुआ. उन्होंने कड़ी बोली की एक नई काव्य भाषा का सूत्रपात किया. సో రామ్ నరేష్ త్రిపాఠి 1881లో కోయినీపూర్ అనే ఒక ప్లేస్, జైన్పూర్ అనే జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉంది, అక్కడ పుట్టారు. ఈయన తన రైటింగ్స్ అన్నీ కూడా కడి బోలిలో రాసేవారనమాట. కడి బోలికి ఒక కొత్త భాష కావ్యం రూపంలో ఈయన అందించారు. ఛాయావాద్ పూర్వ के महत्वपूर्ण कवियों में त्रिपाठी अग्रणी है. సో ఛాయావాద్ కవితలు ఏవైతే రాస్తారో ఆ అన్నిటికీ కూడా ఈయన పెట్టింది పేరు. इन्होंने हिंदी, उर्दू, अंग्रेजी एवं बंगाल भाषा का आधिकारिक ज्ञान है. సో ఈయనకి హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ అండ్ बंगाल మీద మంచి గ్రిప్ ఉంది ఈ లాంగ్వేజెస్ మీద. वे समाज सुधार और देश प्रेम के सफल नागरिक थे. ఈయన రైటింగ్స్ అన్నీ కూడా మన సొసైటీలో అవేర్నెస్ తేవడానికి, ప్రతి ఒక్కరికి కూడా దేశం మీద పేట్రియాటిజం పెరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇన్హే గాంధీవాदी दृष्टि थी. సో ఈయన గాంధీజీ ఫాలోవర్. राम नरेश त्रिपाठी ने कविता के अलावा नाट्य सृजन और आलोचना के क्षेत्र में उल्लेखनीय कार्य किया. సో ఈయన పోయట్రీయే కాకుండా ఎన్నో నాటకాలు, అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఎన్నో స్టోరీస్ని కూడా ఈయన రాశారు. త్రిపాఠి అలంకారీ భాషా ప్రయోగ్ కే లియే సువిఖ్యాత హే. సో ఈయన పోయట్రీలో మనం ఎక్కువగా అలంకార్, హిందీ గ్రామర్లో ఉండే అలంకార్ని మనం చూస్తామన్నమాట. ఇన్కి కడి బోలి సజీ సంవరీ హే. సో ఈ కడి బోలి లాంగ్వేజ్ అంటే మనకి రాజస్థానీ, పశ్చిమీ రాజస్థానీ ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు నేటివ్గా మాట్లాడుకునే లాంగ్వేజ్నే కడి బోలి అంటామన్నమాట. ఇందులో ఎక్కువగా సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి. संस्कृत के तस्तम शब्दों के प्रयोग से भाषा में प्रसाद गुण स्वाभाविक रूप से समावेश हुई. సో ఈయన పోయట్రీలో ఎక్కువగా మనం సాంస్క్రిట్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం చూస్తాం. व्याकरण की दृष्टि से भी त्रिपाठी के भाषा शुद्ध और परिमार्जित है. సో ఈయన పోయట్రీలో మంచి మంచి ఛందస్సులు, అలంకారాలతో గ్రామర్ని కూడా మనం చూస్తామన్నమాట. प्राकृतिक चित्रण के अनूठे प्रयोग इनकी सारी कृतियों में दर्शिया जाती है. సో నేచర్ని చాలా క్లియర్గా ఈయన తన రైటింగ్స్లో ఎంతో చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కళ్ళకు కట్టినట్టు మనకి కనిపిస్తాయి అన్నమాట. आपने प्रबंध और मुक्त दोनों प्रकार की काव्य रचना की थी. సో ఈయన తన ప్రబంధ కావ్యాలు అంటే పెద్ద పెద్ద కావ్యాలే కాకుండా చిన్న చిన్న కవితలు కూడా ఈయన ఎన్నో రాశారు. इनके काव्यों में राष्ट्र प्रेम की भावना और कर्मयोग की भावना स्पष्ट रूप से दिखाई पड़ती है. సో ఈయన రైటింగ్స్లో మనకి పేట్రియాటిజం అనేది మనం ఫాలో అవ్వాల్సిన, మన సొసైటీకి మనం చేయాల్సిన మన బాధ్యతలు అన్నీ కూడా ఈయన చాలా చక్కగా చెప్పారనమాట. त्रिपाठी को बाल साहित्य और लोक साहित्य के प्रति खास रुचि थी. సో త్రిపాఠి ఎక్కువగా కూడా బాల సాహిత్య అంటే చిల్డ్రన్స్ చదివే స్టోరీస్ కానివ్వండి, కవితలు కానివ్వండి, అలాగే లోక సాహిత్య అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా రైటింగ్స్, ఇవన్నీ కూడా మనం త్రిపాఠి రైటింగ్స్లో చూస్తామన్నమాట. इन्होंने गाँव गाँव घूमकर अनेक लोक गीतों का संकलन किया. సో ఈయన ఎన్నో పల్లెటూర్లు వెళ్ళి అక్కడ నేటివ్గా లోకల్గా ఉండే ఎన్నో సాంగ్స్ని ఈయన కలెక్ట్ చేశారనమాట, ఫోక్ సాంగ్స్ అలాంటివి. ఇన్కి రచనాయేం కుచ్ ఇస్ ప్రకార్ హే. సో సమ్ ఆఫ్ హిజ్ రైటింగ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆయన రాసిన కవితలు: కౌముది సంపద, స్వప్న మిలన్, పతిక్ ఆది,
సో ఈ మూడు కూడా ఆయన రాసిన రైటింగ్స్. అలాగే ఖండ కావ్యాలు తులసీదాస్ ఔర్ ఉన్కి కావ్య ఆది ఆలోచన में पैसा परमेश्वर पेरावन भाफाई चाचा आदि नाटक और बाल कथा अनेक भाषाओं में आदि बालोपयोगी साहित्य का समक्ष भाषा में सृजन किया. సో ఈయన ఎన్నో నాటకాలు, పిల్లలకు అర్థమయ్యేలాగా ఎన్నో కథలు కూడా రాశారు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ సారాంశ్. पाठ्यांश स्वदेश प्रेम कविता स्वप्न नामक काव्य से संग्रहित है. సో ఇప్పుడు మనం స్వదేశ్ ప్రేమ్ అని ఏదైతే పోయిటరీ చెప్పుకుంటున్నామో అది స్వప్న అనే ఒక కావ్యంలో చిన్న పార్ట్ అన్నమాట. आज की पीढ़ी को देश में प्राचीन वैभव की गुण कथा समझाते हुए देश के प्रति उनके कर्तव्य व बलिदान की आवश्यकता समझते हैं. సో ఈ పోయిటరీ ద్వారా కవి పీడీ మీన్స్ ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా మన దేశం యొక్క వైభవాన్ని, అలాగే మన దేశ సంపదల గురించి, వాటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు. कविता में कवि बताते हैं कि जिस देश की असमान धरती का सूरज ने साक्षी बनकर देखा था, जिसके स्वच्छ कीर्ति को चंद्रमा ने घूम घूम कर देख लिया था, जिसके वैभव को आकाश के अनंत नक्षत्रों देख चुके थे, युद्धों में विजय की घोषणा आसमान ने भर भर सुन लिए हैं. ऐसे महान देश के वासी तुम अपना कर्तव्य जान लो. సో మన దేశం యొక్క గొప్పతనాన్ని కవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఏ దేశం గురించి అయితే భూమి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా గర్వంగా తలెత్తాయో అలాంటి గొప్ప దేశం మన భారతదేశం. మన దేశం యొక్క వైభవం ఎంత గొప్పదంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనం లెక్క పెట్టలేం. అలాంటి గొప్ప వైభవం కలిగింది మన దేశం. ఎంతోమంది యుద్ధాలు చేసిన రాజులు ఎన్నో విజయాలు సంపాదించిన దేశం మన భారతదేశం. ఇలాంటి గొప్ప దేశంలో పుట్టిన మనం మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలి అని కవి చెప్తున్నారు. हे प्रिय बंधु, इस देश का दिव्य मस्तक सर्वोच्च मकुट से शोभायमान था. సో మన దేశం యొక్క మకుట్ అంటే తలకి పెట్టుకునే కిరీటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాశ్మీర్ అనేది మన భారతదేశానికి మకుటం లాంటిదన్నమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది. इनकी विजय कथाएं जय गीत के रूप में आज तक सारी दिशाएं गा रही है. మన దేశం యొక్క గొప్పతనాన్ని కథలుగా ఎన్నో పాటల రూపంలో ప్రతి ఒక్కరూ కూడా పాడుకుంటూ ఉంటారు. ఇస్కి ప్రతిధ్వని సున్లో, వాటి యొక్క రీసౌండ్ మీరు వినండి. సంసార్ కే अत्युन्नत पर्वत श्रेणी हिमालय सत्य का साक्षी बनकर निरंतर इस देश की प्रशंसा करती है. సో మన దేశానికి గొప్ప పర్వతాలైన హిమాలయాలు మన దేశం యొక్క గొప్పతనాన్ని సాక్షిగా నిలిచి మనకెప్పుడూ కూడా ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది. इन गिरियों के विशाल वक्षस्थल पर बहुत पहले से ही अनेक विमान उतरे थे और इस देश की महिमा देखकर అంజలి జోడ్తే హే. సో ఇలాంటి గొప్ప గొప్ప పర్వతాల శ్రేణుల మీద ఇదివరకు ఎంతోమంది ఎన్నో చోట్ల నుంచి వచ్చి మన దేశ గొప్పతనాన్ని చూసి అంజలి ఘటించారు. అంజలి మీన్స్ నమస్కారం. सागर आनंदोत्साह से अनेक जलपातों को प्रतिदिन अपनी छाती पर उठाकर उनके लक्ष्य तक पहुंचता था. సో మన దేశంలో ఉండే మహాసాగరాలన్నీ కూడా ఎంతో ఉత్సాహంతో ఆ నీరంతటిని కూడా ఎన్నో జలపాతాలుగా మార్చి అవి చేరాలనుకునే ప్రతి లక్ష్యాన్ని కూడా చేరేలాగా చేస్తున్నాయి. इस देश में बहने वाले नदियों मानो यहाँ की कीर्ति धारा के निशान है. ఈ దేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నది కూడా మన దేశ కీర్తికి ఒక గొప్ప సాక్ష్యాలన్నమాట.
इनके तटों पर घूमकर देखो तो उनके पवित्र చరణ చిహ్న దికాయి పడితే హే. సో ఆ నది ఒడ్డులో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ స్పర్శలకి మనకి దాని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. हे युवक, तुम उन्हीं पूर्वजों के वंशज, उनके जो प्रतिनिधि हमी मान रक्षा को अपने. हे युवक, याद रखो कि तुम उन्हीं पूर्वजों के वंशज हो, उनके प्रतिनिधि हो, उनके अभिमान के रक्षक हो, उनके यशोतरंगों के वारिधि हो. సో మనందరినీ కూడా ఏం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు కవి? మనమందరం కూడా మన ఫాదర్స్ అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తూ ఉన్న వంశ గౌరవాన్ని ఎలాగైతే నిలబెడుతున్నామో, మన దేశ సంస్కృతిని, మన దేశ గొప్పతనాన్ని, వీటన్నిటిని కాపాడి రక్షించే బాధ్యత కూడా మన మీదే ఉందని మన కవి చెప్తున్నారనమాట. जब तक सूर्य चंद्र तारे आकाश दिशाएं पहाड़ नदियों भूमि अपने अपने कर्तव्य निभाते हैं, तब तक पौत्रिक स्वतंत्रता के रूप में प्रति इस महान कर्तव्य को तुम कैसे छोड़ सकते हो? మన సూర్య చంద్రులు, తారలు, నక్షత్రాలు, ఆకాశం, ఈ భూమి, ఈ దిక్కులు, ఈ కొండలు, నదులు, ఇవన్నీ కూడా ఎంతవరకు ఉంటాయో అంతవరకు కూడా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పేలాగా, మనం భారతీయులమని ప్రతి ఒక్కరు గర్వంగా మనల్ని గౌరవంగా చూసేలాగా మనం బ్రతకాలి అని కవి చెప్తున్నారు. हे देशवासी, तुम दुनिया के कोई भी प्रांत देखो, भूमध्य रेख के समीप के लोग रोज हाफ कर जीते हैं. वे अपने मातृभूमि के प्रति कैसे अनुराग रखते हैं. సో ఓ మై డియర్ ఫెలోస్, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు దేశంలో ఉన్న ఏ ప్లేసెస్ కన్నా వెళ్ళండి, దేశమే కాదు ఈ యూనివర్స్లో ఉన్న ఈ వరల్డ్లో ఉన్న ఏ ప్లేసెస్లో కన్నా వెళ్ళండి. భూమధ్య రేఖ మీన్స్ ఈక్వేటర్ ఆరిజన్లో నివసించే వాళ్ళకి ఎంతో డిఫికల్టీస్ ఉంటాయి. ఈక్వేటర్ ఆరిజన్లో నివసించే వాళ్ళకి ఈ సన్ రైజ్, సన్సెట్, అదేవిధంగా ఈ వెదర్ కండిషన్స్ చాలా ఎఫెక్ట్ పెడుతూ ఉంటాయి. అయినా సరే వాళ్ళ యొక్క కంట్రీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారనమాట. वैसे ही ध्रुववासी हिमपात में और अंधेरे में कामते हुए भी मातृभूमि के प्रति అటల్ అనురాగ్ చోడ్తే నహి. అలాగే మీరు ధ్రువవాసి అంటే మనకి అంటార్క్టిక్ సైడ్ అనమాట. అంటార్క్టికా సైడ్ చూడండి, అందరూ చలితో -డిగ్రీస్, అసలు ఎంత దారుణంగా గడ్డలు కట్టేస్తుండే అలా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో బ్రతికే వాళ్ళు కూడా మన దేశాన్ని వాళ్ళ దేశాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారనమాట. వే దేశ్ కే లియే ప్రాణోं का त्यागना अपना परम సౌభాగ్య మాన్తే హే. దేశం కోసం ప్రాణాలు అర్పించడమే ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్క దేశవాసులు అన్నమాట. हे देशवासी, तुम्हारे देश समस्त सुखों व संपत्तियों का निलय है. ओ మై డియర్ ఫెలోస్, మన దేశం ఎన్నో సుఖాల సంతోషాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుందన్నమాట. వహ స్వర్గకే సమాన్ హే, ఇది స్వర్గం లాంటిది. పృథ్వీ కే శీష్ కే ఆభూషణ్ జైసే హే, మన పృథ్వీకి అంటే మన యొక్క భూమికి ఇది ఒక మంచి ఆభరణం లాంటిదన్నమాట. తుమ్హారీ మాతృభూమి, మన జన్మస్థలం ఏదైతే ఉందో అది. తుమ్ యహా జన్మ పాకర్ ధన్య హో గయే హో, నువ్వు ఇక్కడ పుట్టినందుకు చాలా ధన్యుడివైపోయావు. తుమ్ జిస్కే అన్న జల్ గ్రహణ్ కే బడే హో గయే హో, వే వీరోం కే వంశజ్, తుమ్ कैसे अपना कर्तव्य भूल सकते हो. ఏ తిండి తిని, ఏ నీరు తాగి, ఏ గాలి పీల్చి నువ్వు పెరిగావో, పెద్దవుతున్నావో అలాంటి నీ దేశాన్ని నువ్వు ఎలా మర్చిపోగలవు అని కవి అడుగుతున్నారన్నమాట. హే పూర్వజ్ के वंशज, तुम्हारी आखिरी सांस तक, आखिरी धड़कन तक और आखिरी रक्त बूंद तक तुम आत्मगौरव के साथ जिंदा रहो. ओ మై డియర్ ఫెలో, నీ ఊపిరి
లాస్ట్ ఊపిరి ఆగిపోయేంత వరకు, అలాగే నీ లాస్ట్ గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు, అలాగే నీ లాస్ట్ రక్తం బొట్టు ఈ భూమిలో ఇంకిపోయే వరకు కూడా నువ్వు నీ దేశం యొక్క గొప్పతనం గురించి చాలా గర్వంగా ఫీల్ అవ్వు. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అంటే వావ్ అన్నట్టు ఫీల్ అవ్వేలాగా చెయ్యి. తుమ్హారీ పల్కే సిర్ ఔర్ మన్ ఊంచే హోనీ చాహియే. నీ ప్రతి అడుగు, నీ తల, నీ మాట ప్రతి ఒక్కటి కూడా చాలా గర్వంగా, చాలా గొప్పగా ఉండాలి. తుమ్ కభీ దీన్ ముఖ్ యా హీన్ వచనోం సే గుజర్నా మత్ హో. సును ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో నేను ఇంతే, నాకేమీ రాదు అన్నట్టు బేలా పడిపోకూడదు, అంటే నిన్ను నువ్వు కోల్పోకూడదు. మృత్యుంజయ్కి భాంతి జీనా హే. సో మృత్యుంజయుడు అంటే చావును జయించిన వాడి యొక్క గొప్ప ఆశీస్సులు మనకుంటాయి. అలాంటి నమ్మకంతో మనం ఉండాలి. ఎవరైనా హనుమంతుడు. మృత్యు కా భై కాయిరాత్ హే. సో చచ్చిపోతాము అనే భయం ఏదైతే ఉంటుందో అది పిరికితనం అన్నమాట. కాయిరాత్ అంటే పిరికితనం. अतः तुम इस पुण्य भूमि के सुपुत्र के रूप में अपने पूर्वजों का नाम निभावो. సో నువ్వేం చెయ్యాలి, నీ యొక్క యాన్సిస్టర్స్ పేర్లు చెడిపోకుండా నేను ఇండియన్ని అని అనగానే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చేలాగా బ్రతకాలి. हे प्रिय पुत्र, तुम निर्भय होकर मृत्यु का स्वागत करो. मृत्यु जीव का अंत नहीं है. సో నీకు భయం అనేది వదిలిపెట్టేయాలి. చచ్చిపోతాము, చావు వస్తుందనే భయం అనేది వదిలిపెట్టు. సో ఏ జీవైనా సరే ఈ భూమి మీద పుడుతుందో అది చావడం అనేది ఖాయం. वह उसके लिए एक विश्राम स्थान है जहाँ से होते हुए उसे चलन होगा. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక రెస్ట్ ప్లేస్ అనేది ఉంటుంది. అయినా సరే మన ఆలోచనలు ఇవన్నీ కూడా వాటి మీదకి వెళ్లకుండా మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మృత్యు నవజీవన్కి తయారీ హే. ఒక మనిషి చనిపోతున్నాడు అంటే చనిపోయినట్టే కాదు, అది ఇంకొక కొత్త జీవితానికి నాంది. మృత్యు ఏక సరితాకే సమ్మాన్ హే. సో ఒక చావు అనేది ఒక వసంతకాలం లాంటిది అనమాట. అంటే ఒకటి పడిపోయింది అంటే ఇంకొకటి వస్తుంది అనే होप ఉంటుందన్నమాట. जहाँ परिश्रम के कारण थक गए जीव शरीर रूप वस्त्र को उतराकर नूतन वस्त्र रूप शरीर धारण करते हैं. సో ఎన్నో ఏళ్ళు అలసి సొలసిపోయిన ఒక మనిషి ఆ మనిషి శరీరాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే శరీరంలో ఒక మనిషి బ్రతుకుతున్నాడు. ఆ ఎక్స్ అని అతను చచ్చిపోయాడు. ఎక్స్ అని అతను చచ్చిపోయిన తర్వాత అకార్డింగ్ టు దేర్ రిచువల్స్ తగలబెడతారు, పూడుస్తారు, ఏదోటి చేస్తారు. కానీ అందులో ఉండే ఆత్మకి చావు ఉండదు. అది వేరే వై అనే శరీరంలోకి వెళ్తుంది. అంటే ఒక చిన్న న్యూ బోర్న్ బేబీగా పుడుతుందన్నమాట. సో ఎలాగో అలాగా మనకి రీబర్త్ సైకిల్స్ అనేవి ఉంటాయి. అకార్డింగ్ టు అవర్ మైథాలజీ మనకి ఎన్నో జన్మలు ఉంటాయి అన్నమాట. పురాణ వస్త్ర సరితా మే బహ్ జాతే హే. సో ఆ వెళ్ళిపోయిన శరీరం ఏదైతే ఉంటుందో అది మన కాలగమనంలో కలిసిపోతుంది. సో దిస్ ఈజ్ యువర్ కవిత స్వదేశ్ ప్రేమ్. సో అకార్డింగ్ టు రామ్ నరేష్ త్రిపాఠి మన దేశం యొక్క గొప్పతనానికి మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలన్నమాట. మనం ఇండియన్స్ అని చెప్పంగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో రెస్పెక్ట్ఫుల్గా మనల్ని ట్రీట్ చేసే విధంగా మన బిహేవియర్ ఉండాలి అని కవి చెప్తున్నారు. ఓకే, సో ఈ లెసన్లో మీకు 4 సందర్భ సహిత వాక్యం ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ జబ్ తక్ సాత్ ఏక్ హీ దమ్ హో. సో మీరేం చేయాలంటే ఫస్ట్ కవి పరిచయం అని పెట్టేసి కవి రామ్ నరేష్ త్రిపాఠి గురించి ఒక చిన్న పారాగ్రాఫ్, ఒక 4 to 5 లైన్స్ వచ్చేలాగా మీకు పేజ్ నెంబర్ 7లో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ని రాసేసేయండి. ఆ తర్వాత సందర్భ. సో उपयुक्त वाक्य राम नरेश त्रिपाठी का लिखा स्वदेश प्रेम से उद्यत है. సో ఈ పైన ఇచ్చిన పోయం ఏదైతే ఉందో అది రామ్ నరేష్ త్రిపాఠి రాసిన స్వదేశ్ ప్రేమ్ అనే కవితలోనిది. कवि अपने देश के युवकों को विगत वैभव बताते हुए उपदेश देते हैं. సో కవి మన దేశం యొక్క గొప్పతనం గురించి ఈ పోయట్రీలో చెప్పారు.
ఇదే సందర్భ ఆ కవి పరిచయ్ మీరు ఈ లెసన్లో ఉన్న 4 సందర్భ సహిత వాక్య యాజ్ ఇట్ ఈస్ రాసేసేయండి. మనం ఇప్పుడు ఆ 4 व्याख्यास एक्सप्लेन చేసుకుందాం. फर्स्ट व्याख्या, जब दुनिया को सभ्यता और संस्कृति का नामो निशान तक मालूम नहीं तब हमारे देश ऊंच संस्कृतों का केंद्र था. సో ఈ ప్రపంచం మొత్తంలో ఎవరికి కూడా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ తెలియని టైం నుంచే మన భారతదేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమై ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది. जब तक आकाश के सूर्य और चंद्रमा प्रकाशमान रहते हैं तब तक हमारे पूर्वजों का बलिदान याद किया जाना चाहिए. ఎప్పటి వరకు అయితే సూర్యుడు చంద్రుడు ఉంటారో అప్పటిదాకా మన యొక్క యాన్సెస్టర్స్ చేసిన త్యాగాలని మనం గుర్తుపెట్టుకోవాలి. किंतु यदि युग पीड़ा कमर कसर कर प्रगति पथ पर बढ़ नहीं जाती तब तक पूर्व वैभव का स्थिर होना असंभव है. సో ఈ యంగ్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్నాలజీ కానివ్వండి ఏదైనా ఇంప్లిమెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఎక్కువగా చెయ్యాలన్నమాట. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా హార్మ్లెస్గా ఉండేవి చెయ్యాలి. అలా చేస్తేనే మన దేశం యొక్క గొప్పతనాన్ని అందరూ ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. इसलिए कवि कहते हैं कि हे युवकों, जब तक तुम में आखिरी सांस बच जाती है और आखिरी धड़कन अविष्ट हो जाती है, तुम आत्मगौरव से अपने पलके, अपने सिर और अपना मन ऊंचा करके ही चलो. నీ లాస్ట్ బ్రెత్ వరకు, నీ లాస్ట్ గుండె చప్పుడు వరకు కూడా నువ్వు ఎంతో గౌరవంగా బ్రతకాలి, తలెత్తుకొని బ్రతకాలి, నేను ఇండియన్ని అని గర్వపడేలాగా చెప్పుకునేలాగా బ్రతకాలి. तुम में एक बूंद का भी रक्त बच गया हो तो उसे देश के लिए अर्पण करो. నీ ఒంట్లో ఒక్క చుక్క రక్తం ఉంది అనుకుందాం. ఆ లాస్ట్ ఒక్క చుక్క రక్తం ఉన్నంత వరకు కూడా నువ్వు పేట్రియాటిక్గా నీ దేశం కోసం పాటుపడాలి అని కవి చెప్తున్నారు. ఓకే, సో సెకండ్ వన్, జబ్ తక్ సాత్ ఏక్ బి దమ్ హో. व्याख्या, कवि आज की युवता को संबोधित करते हुए उद्देश्य देते हैं कि तुम्हारे पूर्वजों संसार के गर्व कारण रहे हैं. సో ప్రజెంట్ యంగ్ జనరేషన్స్ కోసం కవి ఏమని చెప్తున్నారు అంటే మన యాన్సిస్టర్స్ అందరూ కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని కాపాడుకుంటూ వచ్చారు. इसलिए यह तुम्हारा आज यह कर्तव्य बना है कि जब तक तुम एक भी सांस या एक भी धड़कन हो या रक्त की एक बूंद बच गई हो तब तक सिर ऊंचा करके जियो. कभी दीन वचन या दीन मुख से दीन शब्दों ना बोलो. సో ఎప్పుడు తలెత్తుకునే బ్రతకాలి, ఎప్పుడు నిరాశ డిప్రెషన్స్తో అసలు బ్రతకొద్దు, అలాంటి జీవితం అనేది మనం గడపకూడదు అని కవి చెప్తున్నారు. తుమ్హారే ऐसे धीर जीने हैं कि तुम्हें మృత్యు కా భయ నా హో. సో చావు అనేది వెరీ కామన్. అలాంటి చావు గురించే మనం లెక్క చేయకుండా బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ ఏమైనా వచ్చినాయి అనుకో లైఫ్లో, వాటి గురించి మనం డిప్రెషన్ ఫీల్ అయిపోయి డీలా పడిపోకూడదు అని కవి చెప్తున్నారు. शोभित है सर्वोच्च मकुट से. थर्ड वन, व्याख्या, हे वीर युवक, तुम्हारे देश सर्वोच्च है. సో ఓ యువకుడా, నీ దేశం చాలా గొప్పది. इस भव्य देश का मस्तक उन्नत मकुट से शोभायित है. ఇలాంటి దేశం యొక్క తల ఒక గొప్ప కిరీటంతో నిలబెట్టి ఉంది. उनकी विजय परंपरा लंबी है. దీని యొక్క విజయగాథలు చాలా పెద్దవి. सारी दिशाएं अपने जय गीतों से इनकी गुणगान करते हैं. సో మన దేశ చుట్టుపక్కల ప్రతి ఒక్క దేశం కూడా మన దేశ యొక్క గొప్పతనం గురించే చెప్తూ ఉంటారు. గీతోं की प्रतिध्वनि से सुनो कैसे गूंज रही है. సో అలాంటి రీసౌండ్స్ని నువ్వు విను, మన దేశం యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇస్ దేశ్ కి మహిమ అవిరాల్ హే. సో మన దేశం యొక్క గొప్పతనం చెప్పలేనంత చాలా గొప్పది. ఇన్కా సాక్షి హమారే ఆంఖేं के सामने సత్య హిమాలయ బన్కర్ ఖడా హే. దానికి ఎగ్జాంపుల్గా ఆ హిమాలయ పర్వతాల వైపు ఒకసారి చూడు. ఇన్కే వక్షస్థల్ పర్ అనేక విమానయం ఉతరే హే. ఎంతోమంది ఈ దేశం మీదకి వచ్చి దాని యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకొని గొప్ప గొప్ప విషయాలను నేర్చుకొని వెళ్ళారు.
ऐसे महान देश के लिए तुम कैसे भी त्याग कर दे सकते हो. సో ఇలాంటి గొప్ప దేశం కోసం నువ్వు ఏదైనా సరే త్యాగం చేసేయచ్చు అని చెప్తున్నారనమాట. लास्ट वन, विश्वत रेखा खा प्राण निछावर. सो व्याख्या, देश के हितार्थ अपने प्राणों का त्याग तक करने के लिए उपदेश देते हैं श्री रामनरेश त्रिपाठी कहते हैं कि हे वीर युवा, भूमध्य रेखा के समीप जो लोग रहते हैं वे सर्दी के वास्ते हाफ कर जीते हैं. సో మన దేశం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేశం యొక్క గొప్పతనం గురించి ఎలా బ్రతకాలో ఎగ్జాంపుల్గా చెప్తూ రామ్ నరేష్ త్రిపాఠి ఏమని చెప్తున్నారంటే, అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ నివసించే వాళ్ళు ఎన్నో వెదర్ చేంజెస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా సరే దే ఫీల్ వెరీ ప్రౌడ్ अबाउट देयर कंट्री, किंतु वे अलोकनीय आनंद का अनुभव करते हैं क्योंकि वे देश की रक्षा में भाग लेते हैं. ध्रुववासी अपने मातृभूमि के लिए ना हिमपात से डरते हैं और ना अंधकार से. वे कांप कर जीते हैं और मातृभूमि के लिए సుషి ప్రాణం కా త్యాగ దేతే హే. మన బార్డర్స్లో ఉన్న ఎంతోమంది జవాన్లు వీళ్ళందరూ కూడా చలికి తట్టుకొని మన దేశం యొక్క గొప్పతనం కోసం, మన దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలు అనేవి త్యాగం చేసేస్తూ ఉన్నారు. అలాగా మనం ఎంతో హ్యాపీగా అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్ని మనం ఎన్నో ఇన్వెన్షన్స్తో ఎంతో సక్సెస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేయాలి అని కవి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ స్వదేశ్ ప్రేమ్ బై రామ్ నరేష్ త్రిపాఠి. సో ఈ ఎస్సే మీరు బాగా చదివారు అంటే ఈ వ్యాఖ్య ఏది ఇచ్చినా సరే మీరు షార్టన్ చేసి ఈ లెసన్ని ఒక 8 లైన్స్ టిప్పణిగా రాసేస్తే వ్యాఖ్య సరిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.